మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాగ్దానము, నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి దేవుడు విడిపించగలిగిన వాడు అంట. అవును కదండి. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది నీతిమంతుల జీవితాల్లో ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి. అనేక సార్లు ఇదిగో శత్రువుల చేతులు చిక్కబడి ఉన్నారు. కానీ దేవుడు వారందరికీ ఎటువంటి ఆపదను సంభవించకుండా దేవుడు వారిని విడిపిస్తూ వచ్చాడు. పెద్దవారు బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో అనేకమైనటువంటి శోధనలు ఉన్నాయా? అనేకమైన ఇరుకులు ఇబ్బందుల చేత ఉన్నావా? అనేక మంది శత్రువులు నిన్ను చంపాలని పన్నాగం చేస్తున్నారా? అయితే నువ్వు నీతిమంతునిగా బ్రతకగలుగుతుంటా? అయితే నువ్వు ప్రభు దగ్గర యథార్థవంతునిగా నువ్వు బ్రతకగలిగితే ఏ ఆపద కూడా నీ కుటుంబంలోనికి రాకుండా దేవుడు తప్పకుండా కాపాడేవాడిగా ఉన్నాడు. నిన్ను కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు అని వాక్యం తెలియజేయబడతా ఉంది కదా. ఆలోచన చేయండి. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళినప్పుడు వారికి అగ్నివాసన కూడా అంటకుండా దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు. దేవుడు వారిని విడిపించుకుని బయటికి తీసుకొని వచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి ప్రభునందు యథార్థంగా ఉండు. దేవుని కొరకు నువ్వు యథార్థమైనటువంటి బ్రతకాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ముగ్గురు అంటున్నారు, ఏమని తెలుసా? నా దేవుడు నన్ను కాపాడినను కాపాడికపోయినను మేము ఆయన్ని మాత్రమే ఆరాధించేవారిగా ఉంటున్నామని. ఈరోజు నీవు యథార్థంగా బ్రతకగలిగితే దేవుడు ఎటువంటి ఆపదను నీ జీవితంలోకి రానికుండా దేవుడు భద్రంగా కాపాడతాడు. ఈ దిన దేవుని వాగ్దానం నీ జీవితంలో తప్పకుండా ఈ దినాన దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్.